బుద్ధుడు చెప్పాడు, వన్ మూమెంట్ క్యాన్ చేంజ్ ఇన్ డే, వన్ డే క్యాన్ చేంజ్ ఇన్ లైఫ్, అండ్ వన్ లైఫ్ క్యాన్ చేంజ్ ద వరల్డ్ అని. బుక్లో ఒక పేజ్ కావచ్చు, మీరు చదివిన ఒక కోడ్ కావచ్చు, ఫైట్లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి కావచ్చు, ఒక మూవీ కావచ్చు, మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఆపర్చునిటీ ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదు. చాలాసార్లు ఆపర్చునిటీస్ అన్న విషయం మనకు తెలియదు. అలా తెలియాలంటే లైఫ్లో అలర్ట్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి అరుస్తున్నా, తలుపులు బాదుతున్నా వినిపించదు, పందుల్లా నిద్రపోతుంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వెరీ టాలెంటెడ్. వాడు ఒక పుస్తకం రాశాడు, వచ్చిన అవకాశాలను సంకనాకించడం ఎలా. ఆ పుస్తకం వాడి దగ్గరే పెట్టుకొని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. నీకేంట్రా, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, నీకు బోలెడు జీవితం ఉంది అని నీకు ఎవరైనా అంటే నమ్మకండి. ఇక్కడ టైం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు అందరికీ సీటు కింద 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మనల్ని ఎవరు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేయరు. బిగినింగ్లో అందరూ నిన్ను వాడతారు. నిన్ను వాడుతున్నారు అంటే నువ్వు పనికొస్తున్నావని అర్థం. అన్నీ వాళ్ళే నేర్పుతారు. నేర్చుకో. మన టైం బాగుంటే దొంగన కొడుకులంతా ముందే తగులుతారు. తగలని, వాళ్ళు మన మాస్టర్స్. అందరూ అన్ని రకాలుగా మనల్ని వాడుతున్నప్పుడే నువ్వు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం మీద ఆపర్చునిటీ అని రాసి ఉండదు. మనమే దాన్ని గుర్తించాలి. తక్కువ తిను, తక్కువ నిద్రపో, డైలీ ఏదో ఒకటి నేర్చుకో. అది ఒక లైన్ అయినా కావచ్చు. ఏది నేర్చుకోకుండా పడుకోవద్దు. ఫైర్తో ఉండు, కసితో ఉండు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. 3 పూటలు కలిపి ఒక అరగంట తింటావా? ఎన్ని నిమిషాలు తింటే అన్ని నిమిషాలు. ఎక్సర్సైజ్ చేయి. కొన్ని యాప్స్ ఉన్నాయి, జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఎలక్ట్గా ఉంటే అన్ని ఆపర్చునిటీస్ అన్నీ క్లియర్గా కనబడతాయి. లేదంటే నీ కళ్ళు ముందు డ్యాన్స్ ఆడుకుంటూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి.